గర్భధారణలో మొదటి నెలలో మీ శిశువు కేవలం ఒక భ్రూణంగా ఉంటుంది. కొద్ది కణాల నుండి శరీర అవయవాలు మరియు వ్యవస్థల ప్రారంభాలతో కూడిన ఒక కణం అనేక కణాలుగా అభివృద్ధి చెందుతుంది. తరువాత మెదడు మరియు మెనింగిల్ నరాలు న్యూరల్ ట్యూబ్ అభివృద్ధి చెందుతుంది. హృదయం కొట్టుకోవడం మరియు రక్తాన్ని పంపడం ప్రారంభం అవుతుంది. చిన్ని చేతులు మరియు కాలుల పుంజాలు ఏర్పడతాయి. అయితే శిశువు ఇంకా చాలా చిన్నదిగా ఉంటుంది. సుమారు 0.1 అంగుళాల పొడవు ఉంటుంది. రెండో నెలలో మీ శిశువు ఇప్పుడు పిండంగా మారింది. శిశువు శరీరంలో కిడ్నీలు, మెదడు, యకృతం వంటి ప్రధాన అవయవాలు ఏర్పడుతున్నాయి. ముఖంలో కళ్ళు, చెవులు, ముక్కు, నోటి ఆకారం వస్తోంది. చేతులు, కాళ్లలో విభజనలు ఏర్పడుతున్నాయి. శిశువు పొడవు 1 అంగుళం 9 గ్రాముల బరువు ఉంటుంది. పిండంలో ఎన్నో అభివృద్ధిలు జరుగుతున్నాయి. మూడో నెలలో పెరుగుతున్న మీ పిండంలో గొప్ప అభివృద్ధి జరుగుతుంది. నోటి ఆకారం, ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. చేతులు, కాళ్లు పొడవుగా పెరుగుతున్నాయి. క్రమబద్ధమైన కదలికలు ప్రారంభమవుతాయి. లింగ అవయవాలు ఏర్పడుతున్నాయి. ఎముకలు, కండరాలు బలంగా పెరుగుతాయి. ఇప్పుడు పిండం శిశువులా కనిపిస్తుంది. మూడో నెలలో శిశువు సుమారు 3 నుండి 4 అంగుళాల పొడవు మరియు 28 గ్రాముల బరువు ఉంటుంది. 4వ నెల మధ్యలో మీ శిశువు సుమారు 6 అంగుళాల పొడవు మరియు 140 గ్రాముల బరువు ఉంటుంది. కళ్ళు మూత్రపిండాలను విడుదల చేయగలవు మరియు చేతులకు వేలిముద్రలు ఏర్పడుతున్నాయి. చర్మంపై లేనుగో అనే జుట్టు వస్తూ ఉంటాయి. శిశువు నోట్లో ఏదో తినే ప్రయత్నం చేస్తుంది మరియు నీటి నుండి పోషకాలను స్వీకరిస్తుంది. ఎముకలు బలంగా మారుతున్నాయి మరియు శిశువు తల్లి ధ్వనిని మరియు హృదయ స్నానదానను వినగలదు. మెదడు చాలా ఎక్కువగా పనిచేస్తుంది మరియు తల్లి గర్భంలో బిడ్డ చాలా క్రియాశీలకంగా మారుతుంది. 5వ నెలలో మీ శిశువు యొక్క చర్మం మందంగా తయారు కావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు పూర్తిగా నిండిన రూపం వస్తుంది. తలపై జుట్టు పొడవుగా పెరుగుతూ ఉంటుంది. మెడపై వెంట్రుకలు ఏర్పడుతున్నాయి. శిశువు వినడానికి మరింతగా అభివృద్ధి చెందుతుంది. అనుభూతులు అభివృద్ధి చెందుతాయి. లింగ అంగాలు పూర్తిగా ఏర్పడ్డాయి. ఆడ శిశువు అండాశయంలో 7 మిలియన్ల కంటే ఎక్కువ అండాలు ఉంటాయి. ఇప్పుడు శిశువు సుమారు 10 అంగుళాల పొడవు మరియు 340 గ్రాముల బరువు ఉంటుంది. అలాగే కదలికలు సమన్వయంగా ఉన్నాయి. 6వ నెలలో శిశువు త్వరగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు శిశువు సుమారు 12 అంగుళాల పొడవు మరియు 680 గ్రాముల బరువు ఉంటుంది. శిశువు కళ్ళు తెరవడం, మూసివేయడం ప్రారంభమవుతాయి. వెలుతురులకు స్పందించడం మొదలవుతుంది. చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. మెదడులో మడతలు, గుండ్రాలు ఏర్పడతాయి. మెదడు అభివృద్ధి చెందుతోంది. శిశువు బయటి ప్రపంచాన్ని గ్రహించడం, నేర్చుకోవడం ప్రారంభమవుతాయి. 7వ నెలలో మీ శిశువు 3వ ట్రైమెస్టర్లోకి ప్రవేశిస్తోంది. ఇప్పుడు శిశువు సుమారు 14 అంగుళాల పొడవు మరియు 900 గ్రాముల నుండి 1.350 గ్రాముల బరువు ఉంటుంది. నిద్రించి లేచే విధానం సహజంగా మారింది. పుట్టిన తర్వాత బయటి ప్రపంచానికి ఊపిరేగు కోసం ఇతర అవయవాలు పరిపక్వత చెందుతాయి. శిశువు శబ్దాలకు, వెలుతురు, స్పర్శలకు స్పందించగలదు, అలాగే గుర్తించగలదు. పేస్ పై మడతలు ఏర్పడతాయి. ప్రసవం దగ్గర పడుతుండగా ప్రసవానికి సిద్ధపడుతోంది. 8వ నెలలో మీ శిశువు బరువు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు శిశువు సుమారు 16 నుండి 18 అంగుళాల పొడవు మరియు 1800 గ్రాముల నుండి 2270 గ్రాముల బరువు ఉంటుంది. చలి నుండి కాపాడుకోవడానికి బయటి ప్రపంచానికి సిద్ధంగా చర్మం ముడతగా మారుతుంది. మీ శిశువు ఊపిరి పీల్చుకోవడం, చేతులతో పట్టుకోవడం వంటి అవసరమైన నైపుణ్యాలను ప్రాక్టీస్ చేస్తుంది. కళ్ళు ఇప్పుడు పూర్తిగా తెరవచ్చు. వివిధ ఉత్తేజనలకు స్పందిస్తూ ముఖభావాలు చూపుతుంది. మీ శిశువును కలుసుకోవడానికి ఇంకా 1 నెల మాత్రమే ఉంది. 9వ నెలలో మీ శిశువు పూర్తి కాలపరిమితితో ప్రసవానికి సిద్ధమైంది. ఇప్పుడు శిశువు సుమారు 19 నుండి 20 అంగుళాల పొడవు మరియు 3 నుండి 4 కిలోల బరువు ఉంటుంది. ఊపిరేగు కోసం లివర్ వంటి అవయవాలు పుట్టిన తర్వాత పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రసవానికి సిద్ధంగా గర్భపుష్టి కిందకు దిగుతుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది. వెర్నిక్స్ కేసియోసా చర్మాన్ని ఆవరిస్తుంది. చాలా పెద్ద పుష్టిని పొంది త్వరలో ప్రపంచంలోకి రావడానికి, మీని కలుసుకోవడానికి సిద్ధంగా ఉంది.